జగన్ దేవరపల్లి పర్యటనపై అచ్చెన్నాయుడు విమర్శించారు. పేరుకు పలకరింపులు, విజిట్లు కానీ జగన్ అంతా అరాచకం అంటున్నారు ఆయన. 2019-24 మధ్య పొగాకు రైతుల కోసం ఏం చేశారో చెప్పాలి అంటున్నారు అచ్చెన్నాయుడు. అప్పుడు మీరేం చేశారో, ఇప్పుడు మేమేం చేశామో చర్చకు సిద్ధం అంటున్నారు ఆయన. పొగాకు రేట్ల హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉంటాయంటున్నారు అచ్చెన్నాయుడు. ఆ మాత్రం జగన్కి తెలియదా? ఎందుకు ఈ అబద్ధాలు అంటున్నారు అచ్చెన్నాయుడు. పేరుకి పలకరింపులు, పేరుకి విజిట్లు కానీ చేసింది అరాచకం అని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం జర్నీ చేయాలంటే 2 గంటల సమయం సరిపోతుంది. కావాలని చెప్పి బిల్డప్ ఇచ్చి 7.5 గంటలు జర్నీ చేసి అనేక అరాచకాలు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఒక మహిళా ఎస్సీ మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో సభ్య సమాజం సిగ్గుపడింది. కానీ నువ్వు ఏ పర్పస్ మీద వెళ్ళావో కనీసం జైలుకి వెళ్ళి ఆ వ్యక్తికి కూడా పలకరించలేదు. పలకరించడానికి వెళ్తానంటాడు, రొయ్యల రైతులతో ముఖాముఖి అంటాడు. కానీ అక్కడ చూస్తే డబ్బులిచ్చి తెచ్చినటువంటి వ్యక్తులు తప్ప. దేవరాపల్లి వెళ్ళాడు, దేని గురించి? పొగాకు, ఎఫ్సివి పొగాకు ధరలు పడిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. పోనీ ఇప్పుడే దిగి రాలేదు, ఇప్పుడే వచ్చి గొడ్డల పార్టీ పెట్టలేదు. గొడ్డల పార్టీ పెట్టావు 2019-24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండేవి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు.